హైదరాబాద్ లో ఆషాఢం బోనాల సందడి మొదలైంది. భాగ్యనగర్ మహంకాళి బోనాల జాతర ఉత్సవాల ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ అధ్యక్షుడు మాల్యాల మధుసూదన్ యాదవ్ ఆధ్వర్యంలో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. హరిబౌలి బంగారు మైసమ్మ దేవాలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం కళాకారుల నృత్యాల నడుమ బాజా భజంత్రీలు పోతురాజుల నృత్యాలతో గోల్కొండ కోటపై శ్రీ జగదాంబిక అమ్మవారి దేవాలయానికి తొలి బంగారు బోనంతో పాటు పట్టు వస్త్రాలు ఒడిబియ్యం సమర్పించారు. ఈ సందర్భంగా మాల్యాల మధుసూదన్ యాదవ్ మాట్లాడుతూ ప్రజలు సుఖశాంతులతో పాటు పాడి పంటలు పచ్చగా ఉండాలని కోరుతూ అమ్మవారికి బోనాలు సమర్పిస్తున్నామన్నారు. జోగిని అవికాదేవి ముందుగా ఆషాఢ మాసం బోనాల జాతర శుభాకాంక్షలు అందరికీ. రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని హరిబోలి బంగారు మైసమ్మ దేవాలయం నుంచి ఉమ్మడి దేవాలయ ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో బంగారు పాత్రలో గోల్కొండ జగదాంబికకి నైవేద్యం ఎక్కించడం ఇది ఒక ఆనవాయితీగా వస్తుంది. ఈ కార్యక్రమం అనేది రాష్ట్ర ప్రజలందరూ బాగుండాలని, పాడి పంటలు వర్షాలు సకాలంలో పంటలన్నీ బాగుంటే పండాలని ఆ సంకల్పంతో కార్యక్రమం చేస్తున్నారు. వర్షాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని సమర్పించే నైవేద్యం ఈ బంగారు పాత్రలో ఒక నైవేద్యం గోల్కొండ జగదాంబికకి తొలి బంగారు బోనం అనేది సమర్పించడం ఇది ఆనవాయితీగా వస్తుంది. గత 17 సంవత్సరాల నుంచి ఈ బోనాన్ని గోల్కొండ జగదాంబిక అమ్మవారికి సమర్పించడం ఇది ఒక ఆనవాయితీ. ఇంకా రాను ఇంకా ఎంతో అభివృద్ధి చెందాలని అమ్మవారి ఆశీస్సులు అందరి ఎల్లవేళలా ప్రజలందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆషాఢ మాస బోనాల శుభాకాంక్షలు. ఈ ఆనవాయితీ ఏంటంటే ఈరోజు ఆషాఢ మాసం ప్రారంభ దినము ఎప్పుడు ప్రతి వారి ఆనవాయితీగా గోల్కొండ అమ్మవారికి ప్రథమ బోనం బంగారు పాత్రలో తీసుకెళ్లి నైవేద్యం పెట్టుడు ఆనవాయితీగా వస్తుంది. కాబట్టి ఈ రోజు కూడా ఫస్ట్ మేము గోల్కొండ అమ్మవారికి నైవేద్యం తీసుకెళ్ళి బంగారు సప్తమాత్ర బోనాలలో భాగంగా ఈరోజు గోల్కొండ అమ్మవారికి 19వ తారీఖు వచ్చి జూబ్లీస్ ఎల్లమ్మకు, జూబ్లీస్ పెద్దమ్మ తల్లికి, 22కు వచ్చి బల్కంపెట్టు, 26 వచ్చేసి విజయవాడ కనకదుర్గ టెంపుల్, విజయవాడ 30 వచ్చేసి సికింద్రాబాద్, 4 వచ్చేసి చార్మినార్ అండి, 6 తారీఖు వచ్చి శివవాహిని మాంకాళి. ఏ విధంగానైతే విజయవాడకు మేము పట్టు వస్త్రాలు బంగారు బోనం తీసుకువస్తున్నామో ఆనవాయితీగా వాళ్ళు కూడా మళ్ళీ ఇచ్చిపుచ్చుకునే ధోరణిలో వాళ్ళు కూడా మనకు తీసుకొని పట్టు వస్త్రాలు తీసుకొని ప్రధాన 8 దేవాలయాలకు రావడం జరుగుతుంది. ఉమ్మడి దేవాలయాల ఊరేగింపు కమిటీ తరఫు నుంచి 2010 నుండి శ్రీ భాగ్యనగర్ మహంకాళి జాతర బోనాల ఉత్సవాల ఉమ్మడి ఊరేగింపు కమిటీ ఆధ్వర్యంలో గోల్కొండ కానీ, అదేవిధంగా బల్కంపేట కానీ, విజయవాడ కానీ సప్తబోనం అని అదేవిధంగా బంగారు పాదాలు అమ్మవారికి నైవేద్యం సమర్పించడం ఒక ఆనవాయితీగా వస్తుంది. ఇది 17వ సంవత్సరం. ఇక ముందు కూడా ఇదే విధంగా ఎంతో బ్రహ్మాండమైన ఊరేగింపుతో ఈ బోనాల కార్యక్రమం కొనసాగుతుందని దేశ భక్తులందరూ కూడా ఈసారి వర్షాలు ఇప్పటికే పడతలేవు. ముఖ్యంగా మా అన్ని దేవాలయాల్లో కోరుకోవడం జరుగుతుంది.
వర్షాలు బాగా పడాలి, పంటలు బాగా పండాలి, మేమందరం కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకోవడం జరుగుతుంది. కాబట్టి అరుణ పారాయణం ప్రతి దేవాలయంలో అరుణ పారాయణం కూడా ప్రారంభమైంది ఇప్పటికే. కాబట్టి మీ అందరి భక్తులను కూడా నేను కోరుకుంటున్నాను, మీరు అందరూ కూడా అమ్మవారికి మొక్కుకోవాలి, వర్షాలు బాగా పడాలి, పంటలు బాగా పండాలి, అందరూ సుభిక్షంగా ఉండాలి అని కోరుకుంటూ ఇవాళ మొదటి బోనం గోల్కొండకు తీసుకుపోవడం జరుగుతుంది.